యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడింది, నిత్యమైనది, నివాసమైనది పరలోకమందున్నదను ఎరుగుదుము. మనము దివంగరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనపడుదుము. కాబట్టి పరలోకము నుండి మన నివాసము దీనిపై ధరించుకుని అపేక్షించుచున్నది, దీనిలో మూలుగుచున్నాము. మనం ఈ గుడారము మనము భారము మోసుకుని దానిలో మూలుగుచున్నాము. అంటే మన పై ఆకారము దేవునిది, ఈ దేహము దేవునిది. ఆయన కృపతో మహిమతో నిండుకుంది. మహిమ శరీరము మనకి వస్తుంది. ఈ మహిమ శరీరముతో మనం పరలోకం చేరుతాం. ఆత్మ ఈ మహిమ శరీరంతో మిక్స్డ్ అవుతుంది, దాంట్లో కలిసిపోతుంది. ఇప్పుడు 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో, ఒక రెప్పపాటున బూర మూగ ఊదగానే మనమందరము రెప్పపాటున చనిపోతాం. రెప్పపాటున మనమందరూ ఏమవుతామంట? మహిమ శరీరము దాల్చుకుంటామంట. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మృతులు అక్షయులుగా అంటే మహిమ శరీరం దాల్చుకుంటాం. మనము మార్పు పొందుతాం. ఏంటి? మనం మార్పు పొందుతాం. క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొనవలసి వచ్చును. క్షయమైన శరీరము అక్షయతను ఎప్పుడు ధరించుకుంటుందంట? కడబూర మూగగానే మనం జీవించి ఉంటే అక్షయతను ధరించేసుకుంటుంది. ఒక బూర ఊదగానే మనము మన శరీరంలో ఉన్నా సరే మన మహిమ శరీరం అయిపోతుంది. అంటే చనిపోయిన వారు ఒక లెవెల్లో ఉంటారు, వాళ్ళు లేపబడతారు. కానీ కడబూర మోగగానే అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మరి జీవించుచున్న వాళ్ళు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. క్షయమైన శరీరము అంటే క్షయమైన శరీరం, ఇది మట్టి అయిపోతుంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. అలాంటిది కూడా క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొలిసి వచ్చును. ఈ క్షయమైనది అక్షయను ధరించుకొనినప్పుడు, ఓ మరణమా నీ ములెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? పాపమనుకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించు దేవునికి స్తోత్రము. చూడండి ఎంత దేవుడు. ఇది చూడండి, ప్రకటన గ్రంథం చూస్తే 3వ అధ్యాయం 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండి పెట్టిదును. సంఘము చెప్పుచున్న మాట ఆత్మ చెప్పుచున్న మాట సంఘము చెవు గలవాడు వినుగాక. ఓకే, జయించువాడికి అంటే ఇక్కడ జరుగుతుంది యుద్ధం, పరలోకంలో యుద్ధం జరుగుతుంది. జయించేవాడికి అంటే ఆత్మలు సంపాదించే వాడికి వాళ్ళ జీవితము, సేవా జీవితము సాగుతో సమానం. అనేక దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు తన సేవా జీవితంలో ప్రతి ఒక్క సేవకుడు, నిజమైన సేవకుడు చాలా ప్రసవ వేదన పొందుతాడండి. జయించేవాడు నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండబెట్టిదను,
ఇప్పుడు క్రీస్తవుడు అంటే ఏంటి? యేసుక్రీస్తుని ధరించుకోవటమే కదా. రోమీయులు రాసిన పత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అంటే విశ్వాసము ఒకటి ఉంటే చాలు, క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం పొందుతాం. కడపూర మ్రోగ్గానే వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వబడింది. ఎందుకంటే నరకానికి అనేక ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. ఏ ఒక్కరూ నశించిపోకూడదని దేవుడు. కానీ మనము ప్రయాణం చేసుకుంటూ వచ్చాం కదండి. మోషే నడిపిస్తూ వచ్చాడు. కొంచెం కోపం, కొంచెం ద్వేషం, కొంచెం అహం, గుడారాలు వేసినప్పుడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఇలా పాపం చేసుకుంటా ప్రజలు ఒక నాయకుడు నడిపిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఎలాగా దీన స్థితిలో ఉండవలసిన వాళ్ళు ఎలా చెడిపోయారు. కానీ యేసుక్రీస్తు తన రక్తము కార్చి మన కోసం కొట్టబడి, మన కోసం దున్నబడి, మన కోసం చీల్చబడి విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం పడి ఉంటాం. చూడండి, శ్రమ ఓర్పు నిరీక్షణను పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. శ్రమ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, పరీక్ష ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. భక్తిహీనుల కొరకు యుక్తకాలం ముందు చనిపోయాడు ఆయన. కానీ ఏం పోరాడుచున్నది? ఆకాశ దురాత్మ సమూహలతోనూ, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ నిరీక్షించుచున్నాం. విశ్వాసం వంటి కృప యందు ప్రవేశించాలని, కృపలో ప్రవేశించాలని ప్రసవ వేదన పడుతున్నాం. ఆత్మలు సంపాదించాలని ఆశ. లేకపోతే దేవుడు మనల్ని తన ప్రాణం పెట్టి పెంచుకున్నాడండి, ఆశతో పెంచుకున్నాడండి. ఒక రెప్పపాటున కడబూర మ్రోగ్గానే మనమందరూ మార్పు పొందుదుము. అప్పుడు మృతులు అక్షయముగా లేపబడుతురు. క్షయమైన శరీరం అప్పుడు జీవించుచున్నవారు క్షయమైన శరీరం అక్షయతను ధరించుకొలసవచ్చును. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఒక రోజు వస్తుంది. ఆ సమయమైన ఆ గడియనని దేవుడు ఎవ్వరికీ చెప్పలేదు. మళ్ళీ రాజ్యం ఇస్తావా అని అడిగితే కాలము సమయము నా చేతిలో పెట్టుకున్నాను అన్నాడు. దేవుడి చేతిలో ఉందండి. ఎప్పుడు బోరా ఊతారో తెలీదు. మనం ఈ గుడారాలన్నీ కూడా భారం మోసుకుంటున్నాం, మూలుగుచున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మనం అలసిపోతే, బలహీనతతో ఉంటే ఆత్మ తానే మన హృదయంలో మొరపెట్టుకుంటుందంట. ఎంత టెక్నాలజీ మన హృదయంలో పరిశుద్ధాత్మని పెట్టి ఎంతగా తన అనాది సంకల్పంలోనే తన కుమారుణ్ణి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన ఎంతగా మన కోసం ఆలోచించాడో చూడండి. ఆయన జ్ఞాని అండి, అనంత జ్ఞాని. ప్రపంచాన్ని సృష్టించిన భూమి కలుగునుగా కంటే కలిగింది. ఆయన మన ఉదయంలో మనము ఆయనకి సపోర్ట్ చేస్తే ఆయన మనల్ని ఎంత ఆనందిస్తాడండి, ఎంత ఆనందిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకు మాత్రమే పవర్ ఉంది. అబ్రహాము లోబడ్డాడు కాబట్టి ఈరోజు మనము పుట్టుకొచ్చాం, క్రైస్తవం పుట్టుకొచ్చింది. అబ్రహామే లోబడపోతే యేసుక్రీస్తు రాగనాకి అవకాశం లేదు. ఎందుకంటే భూమి మీద మనం ప్రార్థన చేస్తేనే అక్కడ తెరవబడతాయి పరలోకంలో. భూమి మీద మనం ప్రార్థన చేయకపోతే పరలోకంలో తెరవబడవు. చూడండి, రోమియోలు రాసిన పత్రిక 5:1. ఇది చాలా షార్ట్ కట్. ఇది దేవుడు దుఃఖపరచకూడదండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. చూడండి,
విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము పొందుచున్నాం. విశ్వాసం ద్వారానే, కేవలం నమ్మటం ద్వారానే. కానీ మనం భూమి మీద మనకు అధికారం ఉంది, ప్రార్థన చేయడానికి అధికారం ఉంది. అది చేయాలని దేవుడు కోరుకున్నాం. పరిశుద్ధ స్తోత్రాలు. మాతో ఉన్నో తండ్రి, మాలో ఉన్నో తండ్రి, అయ్యా భూమి మీద మా గుడారాలు మూలుగుచున్నామయ్యా, మూలుగుతో ప్రార్థన చేస్తాం, ప్రసవ వేదన పడుతున్నాం. అక్షయతను ధరించుకున్నప్పుడు అయ్యా మృతులు లేపడతారు సరే, కానీ క్షయమైన శరీరంలో ఉన్నవాళ్ళు అంటే క్షయమైన మనం ఇప్పుడే ఈ రోజే బోరొత్తే మనం క్షయంగా మనం ఉన్నాం, కానీ అక్షయతను ధరించుకుంటాం. తండ్రి ఎంత గొప్ప అనంత జ్ఞానమే తండ్రి నువ్వు. అబ్బా యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి, మహిమ శరీరంగా మార్చడానికి మోషే, ఏలియా, యేసుక్రీస్తు నాయనా మహిమ శరీరం దాచుకున్నట్టు మేము కూడా మహిమ శరీరం దాచుకునే కృపనిచ్చినందుకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.